కంటిన్యూస్గా నాలుగవది కూడా మనం చూద్దాం. ఎందుకంటే నాలుగవ శిల్పకారుల గురించి మనం చూద్దాం. ముందు మూడు చెప్పాను. ఒకటి దేవుడు శిల్పకారు అని చెప్పాను. రెండవది విగ్రహం తయారు చేసేవారు శిల్పకారులు అని చెప్పాను. మూడవది సౌందర్యము చేసేవారు కూడా శిల్పకారులుగా మనకు కనిపిస్తారు. నాలుగవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఈ శిల్పకారులు కూడా ఇక్కడ వేరే శిల్పకారులు. ఇది 4వ అంశం. 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, శోధకాండను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రమును ఎరిగిన వారిని మాంత్రికులను యెరూషలేము నుండి యూదాదేశము నుండి తీసివేతును అంటాడు. ఈ శిల్పకారులు ఎవరైనా శోధగా అంటారు, పంచదశాధిపతులను అంటాడు. ఈ శిల్పశాస్త్రం ఏంటి? ఈ రోజున చూడండి, ఎన్నో శాస్త్రాలు భయం వచ్చేసినాయి. అందులో జ్యోతిష్ శాస్త్రం ఉంది. గణిత శాస్త్రాన్ని బేస్ చేసుకున్న జ్యోతిష్ శాస్త్రాన్ని చేసి ప్రపంచాన్ని నీకు ఇది జరుగుతుంది, నీకు ఇది జరిగిపోద్ది అని చెప్పి నేను ఒక విషయాన్ని చూశాను. ఒక వ్యక్తి సోది చెప్పించుకుంటున్నాడు. సోది చెప్పించుకుంటుంటే అతని పేరు నీరజ్. నీరజ్లో పేరు తప్పేముంది? ఆ జ్యోతిష్కుడు చెప్తున్నాడు, నీరజ్ అనగానే నువ్వు నీరసం కాబట్టి పేరు మార్చుకో. ఏం పేరు మార్చుకోవాలి? నీ తీసే రాజ్ అని పెట్టుకో, రాజయోగం అంటాడు. ఏమండి, నీ తీసేసి రాజ్యం అని పెట్టుకుని రాజ్యోగం వచ్చేస్తుందా? ఇలాంటి శిల్పశాస్త్రాలను తయారు చేశారు. నీవిది పెట్టుకుంటే జరుగుతుంది. ఈరోజున ఎన్ని వ్యాపారాలు లేవండి. కుబేర యంత్రాలు వచ్చేసినాయి. నువ్వు ఇది పెట్టుకుంటే కుబేరుడు అయిపోతావు. అయిపోయాడా? ఎవడవడు. మోసం. ఇది చేస్తే ఈ రాయిని దగ్గర ఉంటే ఇది వస్తుంది. అలా కట్టుకుని ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు? అలా కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఈరోజున కోటీశ్వర్లు అయ్యారు? అలా అనుకుంటే అదే రాయలు అందరూ పెట్టుకుంటే భారతదేశంలో అందరూ ఈరోజున కోటీశ్వర్లుగా ఉండాలి. ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు కరోనా వల్ల ఎవడో పనికి వెళ్ళక డబ్బులు లేక విలవిలలా ఆడిపోతున్నారు. ఇలాంటి శిల్పశాస్త్రాలు తయారు చేశారు. ఏంటంటే సోదిగాండ్రు పెద్దలను పంచదశాధిపతులను అన్నాడు. ఈ దశాధిపతులు ఏం చేశారంటే రకరకాల శాస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేసి లేని దానిని కల్పించి లేనిది ఉన్నట్టు చూపించి ప్రపంచాన్ని దోసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు నాస్ట్రాడామస్ లాంటి వాళ్ళు చాలామంది ప్రపంచాన్ని దోసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాస్ట్రాడామస్ ఏం చేసేవాడు? నీకు ఇది జరుగుతుంది. ఈ మధ్యకాలం చాలామంది ఉన్నారు. పాలనోడు చెప్పాడండి, కరోనా 1 కోటి మందికి వచ్చేదాకా ఉంటుందని, 1 కోటి మంది వస్తే అంత మంది చల్లారిపోద్దండి అని. 1 కోటి మంది పైగా చచ్చిపోయారు. దిక్కు దివాణం లేదు. ఇలాంటి శిల్పశాస్త్రాలు అంటే మనిషి బ్రెయిన్కి వచ్చినటువంటి శాస్త్రాన్ని తయారు చేసి అది సమాజంలో వదిలేసి దాన్ని ఏం చేస్తున్నాడంటే ఈ శాస్త్రం వల్ల ఇది వస్తుందని చెప్తున్నాడు. ప్రబంధ పిల్లరా, ఇలాంటి శిల్పశాస్త్రాలు నమ్మవద్దు. ఇలాంటి సోదగాండ్రను పంచదశాధిపతులను జ్యోతిష్కులను మీరు నమ్మవద్దు. రేపేమి సంభవించునో ఎవ్వడికి తెలియదండి. ఈరోజు కరోనా వస్తుందని ఎవరికైనా తెలుసా? కరోనా ఇంతమంది చచ్చిపోతారని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. శిల్పశాస్త్రంలో నమ్మి మోసపోవద్దు. ఈరోజున ప్రభువుని పిల్లలు, దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాను. చేతికి ఏదో కట్టుకుంటూ వస్తుంది అనుకోకండి. చేతికి ఇది రాయి పెట్టుకుంటూ వస్తుంది అనుకోకండి. దేవుని మీద ఆధారపడి, సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడు. దేవుని దీవిస్తాడు. 5వదిగా మనం చూద్దాం. ఇంకొక శిల్పకారుని గురించి మనం చూద్దాం. 5వదిగా మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఇది శిల్పకారుడు అని కూడా చెప్పబడ్డాడు. 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పిన నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు అన్నాడు. ఇక్కడ సేవకుని కూడా శిల్పకారుని కింద పోల్చాడు. ప్రతి సేవకుడు శిల్పకారుడే. ఎందుకు శిల్పకారుడు అన్నానంటే శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటాడు. ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కట్టాలంటే
ఒక శిల్పకారుడు, ఒక ఒక తెలిసినటువంటి ఇంజనీర్ కావాలి, శిల్పకారుడు కావాలి. దాన్ని డయాగ్రామ్ వేయగలగాలి, డూప్లెక్స్లు ఎన్ని పడతాయి, అది ఎంత హైట్లో ఉంటే ఏమవుతుంది, లిఫ్ట్ ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా శిల్పకారులు. కానీ ఇక్కడ సేవకుడు కూడా ఒక విశ్వాసికి వేసేటువంటి పునాది కూడా ఎలా ఉండాలంటే శిల్పకారుని వలె, నేర్పరైన శిల్పకారుని వలె నువ్వు పునాది వేయాలి. ఏది పడితే చెప్పకూడదు, ఏది పడితే నువ్వు మోసం చేసేటువంటి మాటలు చెప్పకూడదు. ఇది చేస్తే నీకు ఇది వస్తుంది, నీకు జుట్టు లేదా దేవుని నమ్ముకో జుట్టు వచ్చేది, ఇలాంటివి కాదు. నేర్పరైన శిల్పకారుని వలె ఆ వ్యక్తిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. లేనిపోయిన గాలి మాటలు చెప్తున్నారు ఈ మధ్య సేవకులు. చాలామంది సేవకులు నేర్పరైన శిల్పకారులాగా నువ్వు చేయి బోధ. నీ బోధ ఎలా ఉండాలి, నువ్వు సంపాదన కొరకు కాదండి, ఒక వ్యక్తిని అగ్నిలోంచి లాగి దేవుని రాజ్యంలో నడిపించాలి. ఇది దేవుని సేవ. ఈరోజు చాలామంది సేవకులు చూడండి, బిల్డింగ్స్ మీద బిల్డింగ్ వేసిస్తారు. ఎందుకు? నువ్వు వెళ్ళేటప్పుడు ఏది తీసుకెళ్ళవు. నీ ఆత్మ ఏదైతే ఉంటుందో ఆత్మ వెళ్ళిపోద్ది. చాలామంది సేవకులు చూసాను, రిచ్ పీపుల్ చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఏది తీసుకెళ్ళకపోయారు. కొంతమంది సేవకులు నాకు తెలుసు బాగా ధనవంతులు. సేవకి వెళ్ళినప్పుడు సరైన, నేను ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళేవాడిని, చాలా విషయాల్లో సేవ చేసేవాడిని. ఆ సేవకుడు ఎప్పుడు వెళ్ళినా 100 రూపాయలు ఇచ్చేవాడు. నేను ఎప్పుడూ బాధపడలేదండి. అన్ని కోట్ల ఆస్తుంది. చనిపోయిన తర్వాత తన ఆస్తి ఈరోజు ఏమైందిరా అంటే రకరకాల మంది దాన్ని ఆక్రమించుకొని అనుభవించి తాగుబోతులు ఆక్రమించుకున్నారు. దేవుని సేవకుడు సొమ్మది. నాకెవలేదని నేను బాధపడలేదండి. నాకెవరైనా ఒక 100 రూపాయలు కానుకిస్తే, ప్రభా నువ్వు ఇచ్చావు, ఇది ఇంతే, వారిని ఆశీర్వదించండి, ఫినిష్. ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఇన్ని కోట్ల ఆస్తుంది. నేను ఇప్పుడు ఎవరిని డబ్బులు అడగనండి. ఎందుకు అడగను? నేను అడిగితే దేవుని అడుగుతా, దేవుడు నాకు ఇస్తాడు. నాకేది అవసరమో, నాకేది కావాలో. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ అంతా నా సొంతం అనుకుంటారు. దేవుడు కార్యం అండి అది. ఎందుకంటే నాకంటే వెనకాల ఒక 20 మంది పాస్టర్ గారు వచ్చారు, కానీ ఎవడు మందిరాన్ని కట్టలేకపోయాడు. దేవుడు నాకు ఇచ్చాడు ఒక అవకాశం తెలుసా, మందిరాన్ని కట్టే అవకాశం ఇచ్చాడు. అది దేవునికి మహిమ కలుగుంది కాక. చాలామంది విశ్వాసాలు ఏమన్నా తెలుసా, అయ్యగారండి ఇక్కడ ఉంటారా, మీరు సంపాదించుకొని పోతారా? చాలామంది సంపాదించుకొని పోయారు. నేను అలా కాదండి, దేవుని కొరకు నిలబడాలి. దేవుని సేవలో, దేవుని కొరకు బ్రతికే విధానంలో నేర్పరైన శిల్పకారులుగా పునాది వేయి. నీ పునాది ఎలా ఉండాలో తెలుసా? నేర్పరైన శిల్పకారులుగా ఒక విశ్వాసకి వేయి. అప్పుడు దేవుడిని ఆస్వాదిస్తాడు. నువ్వు దేవుని కొరకు పరిగెట్టు, మనీ నీ వెనకాల పరిగెడుతుంది. నువ్వు మన వెనకాల పరిగెడితే దేవుడిని వెనకాల పరిగెట్టు. నీకు దేవుడు కావాలా, మనీ కావాలా? దేవుడు కావాలి. దేవుడి కొరకు మనం ప్రయాసపడదాం. ఆ రోజుగా మనం ఆలోచన చేస్తే ఆరో పాయింట్ చూద్దాం. ఆరోది ఏంటంటే జకర్యా గ్రంథం 1:16. జకర్యా 1:16 ఏమందంటే, కాబట్టి యెహోవాను సెలచిన వాత్సల్యం గలవాడనైనా నేను యెరూషలేము తిరిగాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు అన్నాడు. శిల్పకారులు నూలు సాగలాగుదురు అంటే ఇది జనము మీద శిల్పకారులు లాగేటువంటి నూలుతో దేవుడు పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే, ఆరో పాయింట్ ఏంటంటే, జనములను దేవుడు శిల్పకారుల చేత నేను పరీక్షింపబోతున్నాడు. ఏమిటి పరీక్ష? నువ్వు ఎలా ఉన్న విశ్వాసంలో, నీ విశ్వాసం ఏంటి, నీ బలం ఏంటి, నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు. చాలామంది గుడికి వెళ్ళరు, ఆదివారం కూడా గుడికి వెళ్ళరు. సెల్ ఫోన్లో చూస్తే చాలదా? చూడు సెల్ ఫోన్లో వాక్యం వింటావా, 2 సెకండ్లు వినేటప్పటికి బోర్ కొట్టేద్ది, వెంటనే ఇంకో దానిలో పోతావు, చూడకూడని చూస్తావు, నాశనానికి పోతావు. అంతేనా? చాలామంది అలా నాశనం చేసుకుంటున్నారండి. క్రిస్టియన్ ఛానల్స్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు? చాలామంది క్రిస్టియన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయరు. మొన్న ఒక అతను అంటాడు, నెట్లో వేల కొలది ఉన్నాయండి బాబు మెసేజ్లు, ఎన్ని వింటామండి అంటున్నాడు. అవును, మరి
యూట్యూబ్ అంతా చూడాలంటే నీ జీవితం సరిపోదు. కానీ నువ్వు ఎంత వినగలవు వాక్యాన్ని విను, ఆశీర్వదింపబడు. ఒకనొకప్పుడు వాక్యం దొరికేది కాదండి. మీటింగ్కి వెళ్తే ఎవరైనా వస్తే వాక్యం చెప్పడానికి వినేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. ఇప్పుడా నెట్ వచ్చేసింది కాబట్టి ఎవడు పడతాడు చెప్పేస్తున్నాడు. ఇంతకుముందు బ్రాడ్కాస్ట్ చేయాలంటే 10,000 20,000. ఇప్పుడు అలా లేదు కదా. నెట్ వేయించుకుంటే అన్నీ ఫ్రీ. ఈరోజు నేను మెసేజ్ చెప్తానంటే నెట్ బ్యాలెన్స్ ఫ్రీ. కానీ మీకు ఒకటి చెప్తాను, వాక్యాన్ని వినండి. దేవుడు నూలు సాగలాగినప్పుడు శిల్పకారుని చేతిలోనే ఉంటావు. జనములకు దేవుడు మందిరానికి కూడా, మందిరంలో ఉన్నటువంటి వారికి కూడా దేవుడు ఏమిస్తాడంటే నూలు సాగలాగుదంటాడు. దేవుడు ఇట్స్ వార్నింగ్, హెచ్చరిక. నీకు వచ్చేది తెలుసా? దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, ప్రార్థన చేయి, దేవుని కొరకు బ్రతుకు. లోకం కోసం దూరం బ్రతుకుతావు. లోకం ఏమిస్తుంది నీకు? సియోను పాటలు సంతోషమైన పాట. లోకంలో శాశ్వతానందం ఏదీ లేదంటాడు ఆ పాట. నాకు చాలా ఇష్టం ఉండే పాట. సియోను పాటలు సంతోషం పాడొచ్చు వెళదామనే పాట. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పాను ప్రియుడేసు. దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? లోకాన శాశ్వత ఆనందం ఏదీ లేదు. కాబట్టి నిత్య ఆనందము యేసులో ఉంటుంది. ఆ యేసు ప్రభు దగ్గర రాగలుగుతున్నావా? నీ కొరకు సిలువ వేయబడిన యేసు మీద విశ్వాసం ఉంచావా లేదా? ఒకసారి నువ్వు జ్ఞాపకం. ఆఖరిగా 7వ పాయింట్ కూడా మనం డీల్ చేద్దాం. పరమగీత గ్రంథం ఒకసారి చూద్దాం. పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనం అక్కడ చదివితే ఏముంటుందంటే, రాజకుమార పుత్రిక పాదరక్షణ నీవు ఎంత అందంగా నడుచున్నావు, నీ ఊరులు శిల్పకారులు చేసిన ఆభరణ సూత్రం వలె ఆడుచున్నవి అంటాడు. 7వ పాయింట్ ఏంటంటే, ఇక్కడ శిల్పకారులు ఎవరంటే ప్రార్థించే వారే శిల్పకారులు. వాళ్ళు ఎలా ప్రార్థించేవారట? నీ ఊరులు అంటే కాళ్ళు, మొకాళ్ళు శిల్పకారుని చేసిన ఆభరణ సూత్రం వల్ల అగుపడుచున్నవి అంటాడు. ఒక శిల్పకారుడు ఆభరణాలు చేస్తే ఎంత సుందరంగా ఉంటే నీ కాళ్ళు అంత సుందరంగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తుంది. ప్రార్థనా పరులు. ఈ రోజున మోకరించి ప్రార్థన చేసేవాడు ఎవడు? దుఃఖలా తినేసి పడుకుంటారు తప్ప దుఃఖంతో ప్రార్థన చేసేవాడు లేరు. ఎంతసేపు చూసినా మీరు మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి విజ్ఞాపన చేయండి, అయ్యారండి మా గురించి మర్చిపోకండి. మరి మీరేటి చేస్తారండి? మీరేం చేస్తున్నారు? ఇద్దరుండి ప్రార్థన చేయవా? ప్రార్థన చేస్తే ఆశీర్వాదం. ప్రభువుని పిల్లరా, ఈరోజు దేవుని ఆశీర్వాదం కొరకు మనందరం ప్రయాసపడదాం. దేవుని కొరకు మోకరించి ప్రార్థన చేయాలి. మా నాన్నగారు మోకాళ్ళు కాయలు కాసేసేయండి. తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాడు. ఎంత ప్రార్థన చేసేవాడు అంటే ఆశీర్వదింపబడాలి, నా దగ్గరకు వచ్చి ఆశీర్వదింపబడాలి, దీవించబడాలని ప్రార్థన చేసేవాడు. వేల మందికి మా నాన్నగారు రక్షణ ఇచ్చారండి. ఈ రోజున ఆయన, మా నాన్నగారు కొన్ని గొప్పతనం ఏంటంటే షుగర్లకు బీపీ లేదు ఆయనకి. హ్యాపీగా తిరుగుతాడు, హ్యాపీగా తింటాడు ఆయన. ఎవరింటికైనా వెళ్ళి షుగర్ అయ్యారండి పంచదార లేకుండా ఇమ్మంటారా? ఏమా ఫుల్గా వేసే అంటాడు ఆయన. స్వీట్ తెచ్చారా? హ్యాపీగా తినేస్తాడు ఆయన. షుగర్ లేదు, బీపీ లేదు, హ్యాపీ. దేవుని సేవకుడు ఆయన. మోకరించి ప్రార్థన చేశాడు. ఆత్మల కొరకు ప్రార్థన, సంపాదన కొరకు ఎప్పుడు ప్రార్థన చేయలేదు. మా నాన్నగారు నేర్పించిన ఒక సూత్రం ఏంటంటే, ప్రభువా నాకు సంపాదన కావాలి, ఆస్తి కావాలి అని అడగట్లా. ఆయన ఇప్పుడు ఒకటి అడుగుతాడు, ఆత్మలు కావాలి, ఆత్మల సంపాదన కావాలి. అది మా నాన్నగారి యొక్క గొప్పతనం. ప్రభువుని పిల్లరా, మీ అందరికీ నేను చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే, ప్రార్థించేవారు శిల్పకారులు అంటాడు. నీవు ఏ శిల్పకారులుగానే ఉన్నావు? దేవుడు శిల్పకారుడే. అందాన్ని చేసే శిల్పకారుడువా? మందిరములో శిల్పకారుని చేతిలో నూలు సాగలాగినప్పుడు దొరికిపోయేటువంటి శిల్పకారునిలాగా ఉన్నావా? ఆఖరిగా ప్రార్థన చేసే శిల్పకారుడువా? సౌందర్యవంతురాలు వంటి శిల్పకారి నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వాక్యం ద్వారా మీరు అందరూ ఆశీర్వదింపబడి కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు కొందరు పోస్తూ దీవించును గాక.